హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే, నేనైతే ఇక్కడ మధ్యయుగ భారతదేశ చరిత్ర అయితే చదువుకుంటున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా. అయితే ఇక్కడ నేను మధ్యయుగ భారతదేశ చరిత్ర రాష్ట్రకూటుల నుంచి అంటే ఫస్ట్ చాప్టర్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ చాప్టర్ నుండి అయితే నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. అసలు నోట్స్ ప్రిపేర్ చేయొద్దు అని అనిపించింది. అంటే చేయొద్దు అంటే కొంచెం ఇక్కడ హ్యాండ్ పెయిన్ వస్తుంది అన్నమాట, అందుకని చేయొద్దు అనుకున్నాను. కాకపోతే కానీ ఇంకా చేసుకుంటేనే బాగుంటుంది అని ఇంకా చేసేసుకుంటున్నాను. ఏదైతే అదైందని చెప్పేసి. ఇక్కడ ఇది చాలా చిన్న చాప్టర్ అన్నమాట. ఒక 1 అవర్ కంటే ఇంకా హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ చేయొచ్చు నార్మల్గా అయితే. నేనైతే దీన్ని ఒకసారి కంప్లీట్గా ఈ ఒక్క చాప్టర్ని అయితే చదువుకున్న తర్వాత ఇందులో నాకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపించినాయో ఆ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ఇంకా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అనిపించింది. చాలా చిన్న చాప్టర్ కదా, చాలా తొందరగా అయిపోయింది అన్నమాట. మార్నింగ్ టైంలో అయితే నేనైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒకసారి వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత చాప్టర్ చదువుకున్న తర్వాత నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే నార్మల్గా అయితే ఇది మనం చదవలేదనుకోండి, చాప్టర్ని చదవకుండా జనరల్గానే మనం ఇంకా నోట్స్ పైన రాస్తూ వెళ్తూ ఉంటే మనకు అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగానే మనకు అనిపిస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఒకసారి చదివేసిన తర్వాత నాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో ఇంపార్టెంట్ మాత్రమే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. అన్నీ కాకుండా ఏవైతే మనకు కొంచెం అనిపిస్తుంది కదా, అలాంటివి మాత్రమే కొన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 2-3 పేజెస్ మాత్రమే పట్టింది. చాలా చిన్న చాప్టర్. రాష్ట్రకూటుల తర్వాత నవీన చోళులు ఉంటుంది, అది నెక్స్ట్ డే ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి అయినా కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుందామని అయితే ఒక థాట్లో ఉన్నాను నేను. ఇది మార్నింగ్ సెషన్ కదా, మార్నింగ్ టైంలో అయితే ఇండియన్ హిస్టరీ అయితే చదువుతున్నాను అన్నమాట. చాలా ఫ్రెష్గా మైండ్ ఉంటుంది కాబట్టి. మార్నింగ్ మీన్స్ ఎర్లీ మార్నింగ్ అయితే కాదండి, 10 తర్వాత అన్నమాట నేను చదువుకునేది. ఆఫ్టర్ 10 మాత్రమే చదువుకోగలను. బిఫోర్ 10 అసలు చదువుకోలేను, ఎందుకంటే కొంచెం పనులు అవి ఉంటాయి కాబట్టి చదువుకోలేను. ఆఫ్టర్ 10 తర్వాతనే అయితే ప్రిపేర్ అవుతున్నాను అన్నమాట. ఇంకా చదువుకొని ఇది ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే పాలిటీకి వెళ్ళాను అనమాట. ఇండియన్ పాలిటీలో కూడా ఇంకా ఫస్ట్ చాప్టర్ నుంచే నోట్స్ ప్రిపేర్ చేసుకుని, ఎందుకంటే మనకు ఇవి రెండిట్ల నుంచి ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ నుంచి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఏ ఎగ్జామ్లో అయినా సరే ఇందులో నుండి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువగానే వస్తాయి కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇండియన్ పాలిటీ అయితే కంపల్సరీ ఉండాలి. మనకు అవి డేట్స్ అనేవి అసలు గుర్తుండవు కాబట్టి మనం ప్రిపేర్ చేసుకుంటేనే బెస్ట్ అని నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నాకు నార్మల్గా అయితే మీకు ఒకటి చెప్పాలి, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా నాకు టెక్స్ట్ బుక్లోనే చదవాలనిపిస్తుంది. నోట్స్లో అసలు చదవాలని అసలు అనిపించదు. టెక్స్ట్ బుక్లో చాలా నీట్గా ఇట్లా మంచిగా అనిపిస్తుంది, కానీ నోట్స్లో కొంచెం మనం ఎంత నీట్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా కొంచెం అక్కడక్కడ ఇట్లా అనిపిస్తుంది, క్లమ్జీగా అట్లా అనిపిస్తుంది అన్నమాట. నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ చెప్తున్నాను, అట్లా అనిపిస్తుంది. అందుకని నేను మళ్ళీ లాస్ట్ వస్తే మళ్ళీ నేను టెక్స్ట్ బుక్కే వస్తాను. టెక్స్ట్ బుక్లో కూడా మనం మార్క్ చేసుకున్నవి ఉంటాయి కదా, అంటే మనకి ఏవైతే ఇంపార్టెంట్ అనిపించినా అవి మార్క్ చేసుకుని ఉంచుకుంటాం కదా, అవి చదువుతాను అన్నమాట. అంటే మార్క్ చేసుకున్నవే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా నోట్స్ వదిలిపెట్టి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ టెక్స్ట్ బుక్కే వస్తాను అన్నమాట. బుక్కే వస్తాను నేను, అట్లా చేస్తాను నేను ఎప్పుడైనా సరే. అండ్ ఇక్కడ ఇండియన్ పాలిటీ వచ్చి రాజ్యాంగ నిర్మాణం ఉంటుంది, ఫస్ట్ చాప్టర్ అన్నమాట. రాజ్యాంగ నిర్మాణం అయితే ఫస్ట్ చాప్టర్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఫస్ట్ చాప్టర్లో కూడా చాలా ఉన్నాయి, అంటే కొన్ని భాగాలు ఉన్నాయన్నమాట రాజ్యాంగ నిర్మాణంలో. అవి ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ భాగం వచ్చేసి చారిత్రక నేపథ్యం, సెకండ్ వన్ రాజ్యాంగ రచన, రాజ్యాంగ భావన, రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, రాజ్యాంగ ప్రవేశిక, యూనియన్ మరియు దాని భూభాగం, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ మౌలిక నిర్మాణం. ఇవి 12 టాపిక్స్ ఉన్నాయన్నమాట. రాజ్యాంగ నిర్మాణంలోనే ఇవి 12 టాపిక్స్ ఉన్నాయి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను ఫస్ట్ టాపిక్ చారిత్రక నేపథ్యం ఉంది కదా, రాజ్యాంగ నిర్మాణంలో అన్ని చట్టాలు ఉంటాయి కదా, రెగ్యులేటింగ్ చట్టం, చార్టర్స్ ఉంటాయి కదా, అవి అయితే కంప్లీట్ చేశాను అన్నమాట. కంప్లీట్ చేసి అంటే నేను చదువుకుంటూనే
నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. డైరెక్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తే మనకు అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తాయి కాబట్టి చాలా పెద్దగా అయిపోతుంది, మళ్ళీ బుక్ మొత్తం రాయాల్సి వస్తుంది. కాబట్టి వన్స్ ఒకసారి చదువుకున్న తర్వాత ఏవైతే ఇంపార్టెంట్ అనిపించినాయి అవి మాత్రమే ఇంకా నోట్స్ పైన పెడుతున్నాను అన్నమాట. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇండియన్ పాలిటీ అయితే ఆఫ్టర్నూన్ చదువుతున్నాను కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ చదవాలనుకుంటున్నాను. అది నైట్ టైంలో అయితే ఇండియన్ హిస్టరీ చదవాలి. అండ్ కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి చాలా వస్తున్నాయి క్వశ్చన్స్ కాబట్టి అదైతే ఎవ్రీడే మనం చూసుకోవాల్సిందే. చూసుకొని ఇంకా పడుకోవాలి. లాస్ట్ అంటే మనం నిద్రపోయే ముందు అట్లా కరెంట్ అఫైర్స్ చూసుకొని మీరు ఏది ప్రిపేర్ అవుతున్నారు అంటే ఏ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతున్నారు కూడా కామెంట్ చేయండి. ఇంకా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. మీరు కూడా నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు, కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో మీకు డైలీ మీకు వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. మీరైతే వీడియోస్ అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి కొన్ని వీడియోస్తో అంటే స్టడీ గురించి నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఏం చదువుతున్నాను అనేది కూడా మీకు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమంటారు కరెంట్ అఫైర్స్ అయితే నేను హరీష్ అకాడమీ ఉంది కదా అదైతే ఫాలో అవుతున్నాను. ఇంకా నార్మల్గా అయితే మనకు షైన్ ఇండియా ఉంటుంది కదా, చాలా పాపులర్, అందరికీ తెలుసు షైన్ ఇండియా. అదైతే మంత్లీ మ్యాగజైన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి, ఎవ్రీ మంత్ తీసుకోవాలి. అండ్ అందులో 6 monthsది ఉంటుంది, ఇంకా బుక్లెట్ ఎవ్రీ మంత్ది కూడా ఉంటుంది కదా, అదైతే కంపల్సరీ తీసుకొని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే ఇప్పుడైతే అసలు 6 months తీసుకుందామంటే లాస్ట్ 2024 years నుంచి ఉంటుంది కదా 6 months అసలు అవైలబుల్లోనే లేదు. అది వచ్చిన తర్వాత అయితే తీసుకోవాలి. ఎవ్రీ మంత్ అయితే కంపల్సరీ తీసుకుని ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీగా చదవాలి. వీటితో పాటు దాన్ని కూడా మనం చదువుకుంటేనే మనకు స్కోర్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ వస్తే అది ఎవ్రీడే ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిందే. దానికి ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుంటేనే మనం మర్చిపోకుండా ఉంటాం. చాలా ఈజీగా కూడా మనకు అనిపిస్తుంది, ఇంత ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో చందన్ లాజిక్ సార్ వాళ్ళది కొన్ని వీడియోస్ చూసాను నేను, యూట్యూబ్లో ఉన్నాయి, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూస్తే చూడండి. సార్ ఎంత బాగా చెప్తున్నారంటే అసలు చాలా ఈజీ అన్నమాట, వెరీ ఈజీగా. ఎంత అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అంత ఈజీగా అర్థమవుతుంది, అంత బాగా చెప్తున్నారు సార్. అయితే నేను కొన్ని విన్నాను యూట్యూబ్లో, కొన్ని క్లాసెస్ సార్ వాళ్ళవి చాలా ఈజీగా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. ఇంకా అవి ఆన్లైన్ క్లాసెస్ అయితే వినాలి అనుకుంటున్నాను. ఇంకా ఇంకొక 2-3 డేస్లో అయితే ఆన్లైన్ క్లాసెస్కి ఇంకా వెళ్ళిపోతాను. అంటే రీజనింగ్ మాత్రమే, మ్యాథ్స్ కూడా తీసుకోవాలి. రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అందులో ఉండి ఎక్కువ స్కోర్ ఉంటుంది కాబట్టి వీటిపైన ఇంకా ఫోకస్ అయితే ఎక్కువ చేయాలి. ఓకే గాయస్, ఇంకా వీడియో అయితే ఎండ్ అవుతుందన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.